రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకోనున్నారు. ఆయనకి నైవేద్య విరామ సమయంలో ఆలయ అధికారులు దర్శనం కల్పించనున్నారు. స్వామివారి దర్శనం అనంతరం సేనాని ప్రాయశ్చిత దీక్ష విరమించనున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించి గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. రేపు సాయంత్రం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష ఇవాళ్లతో విరమించనున్నారు. ప్రస్తుతం తిరుమల నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, ఎన్ని గంటలకి పవన్ కళ్యాణ్ దర్శనానికి వెళ్లనున్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ గాయత్రి, మొత్తం మీద ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి శ్రీవారి దర్శనానికి తిరుమలకు చేరుకున్న పరిస్థితి ఉంది. నిన్న అలిపిరి నడక మార్గంలో అడుగడుగున ఏదైతే భక్తులు కావచ్చు, మరోవైపు ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఆయన వద్దకు చేరుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం ఏదైతే అలిపిరి నడక మార్గం మొదలుపెట్టిన ఆయన నిన్న రాత్రి 9 గంటలకి ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి గాయత్రి నిలయం గెస్ట్ హౌస్కి అయితే చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన అయితే నిన్న రాత్రి బస చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం మరి కాసేపట్లో, అంటే సుమారు 9 నుంచి 10 గంటల సమయం ప్రాంతాల్లో అయితే శ్రీవారి ఆలయానికి చేరుకున్నట్టయితే తెలుస్తుంది. వైకుంఠం క్యూ కాల్ఫరెన్స్ అంటే ప్రధానంగా ఏదైతే ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి కావచ్చు, మంత్రి స్థాయి వ్యక్తికే ప్రధానంగా ఆలయ మహద్వారం నుంచి ప్రవేశం ఉంటుంది. కానీ ఆయన సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే వెళ్తున్నారు. ఈరోజు కూడా ప్రత్యేకంగా ఏదైతే ఆయన వస్త్రధారణంతో ఆయన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారానే శ్రీవారి ఆలయంలోకి చేరుకున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆయన వస్తున్న ప్రాంతాలు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతాలకి ఎవరు రాకుండా కూడా పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేకంగా రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఏదైతే ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైతే పవన్ కళ్యాణ్ దర్శనం అనంతరం ఏదైతే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే చేరుకుంటారు. అక్కడ ఆయన భోజనం అక్కడే చేసి అక్కడే భక్తులతో కాసేపు భోజనం గురించి, అంటే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయనే దాని మీద కూడా వారితో చర్చించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈరోజు పూర్తి స్థాయిలో తిరుమలలోని ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తారని ఇప్పటికే అధికారులు ఆయన వెళ్ళే ప్రాంతాలను పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముందుగానే చెప్పినట్లు నారాయణగిరి షెడ్డు ప్రాంతాలు కావచ్చు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, మరోవైపు తిరుమలలో స్థానిక ఆలయాలు కూడా ఆయన వెళ్ళనున్నట్టయితే తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆయన ఎక్కడికి షెడ్యూల్కు సంబంధించి ముందుగానే రిలీజ్ చేయని అధికారులు పూర్తిగా ఆయన ఎక్కడికి వస్తారో అనే విధానంతో ముందుగానే అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి ఆంజనేయ స్వామి అంటే ప్రత్యేకంగా ఒక అభిమానం, అంటే ఆ స్వామివారి ఇది ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు జపాలి ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తారా లేదా అనే దాని మీద కూడా అధికారులు ఆలోచనలో ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా 2-3 సార్లు తిరుమలకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా జపాలి తీర్థానికి వెళ్తూ వచ్చారు. ఈసారి కూడా జపాలికి వెళ్తారని చెప్పేసి అధికారులు కూడా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమలలో మరి కాసేపట్లో శ్రీవారి దర్శనానికి ఆయన అయితే చేరుకున్న నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కావచ్చు, మరోవైపు శ్రీవారి ఆలయంలో ఆయనకి ఆహ్వానం పలికేందుకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈరోజు స్వామివారి దర్శనం తర్వాత ఆయన ప్రాయశ్చిత దీక్షకు సంబంధించి విరమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మామూలుగా 3వ తేదీ ప్రాయశ్చిత దీక్ష విరమిస్తారని చెప్పేసి ముందుగా తెలిపినప్పటికీ ఒకవేళ శ్రీవారి దర్శనం అనంతరం ఈరోజు విరమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు రేపు మధ్యాహ్నం వరకు తిరుమలలోనే ఆయన బస చేస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. రేపు మధ్యాహ్నం 4 గంటలకి తిరుమల నుంచి బయలుదేరి ఏదైతే తిరుపతిలో జరగనున్నటువంటి వారాహి సభకైతే ఆయన అయితే చేరుకున్నట్టయితే తెలుస్తుంది. ఆ వారాహి సభను ఉద్దేశించి పలు కీలక అంశాలపై ఆయన మాట్లాడుతున్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దేవాలయాల ధ్వంసాలపై
ఆయన ప్రధానంగా మాట్లాడున్నట్టయితే తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఒకటే మాట్లాడుతున్నారు. ఆయన ఒకటి అంటే ఏదైతే రాష్ట్రంలో పలు ఆలయాల్లో అంటే రథాలు నిప్పంటించడం కావచ్చు, ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేయడం కావచ్చు, దాని మీదే ప్రధానంగా గతంలో కూడా గలమిప్పిన పరిస్థితి ఉంది. ఈసారి మొదటగా వారాహి సభలో కూడా అదే ప్రధానంగా చెప్పనున్నట్లయితే తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 100 రోజుల్లో పాలన ఎలా ఉంది, ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థను ఎలా తీసుకొచ్చి ఎలా గాడిలో పెట్టారు అనే దాని మీద కూడా ప్రధానంగా ఆయన మాట్లాడుతున్నట్టయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే కేవలం 1 గంట 2 గంటల వ్యవధిలో శ్రీవారి ఆలయానికి చేరుకున్న నేపథ్యంలో ఆయన వెళ్ళేటువంటి దారుల్లో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. దానికి సంబంధించి భక్తులు కూడా ఆయా ప్రాంతాలు అంటే సామాన్య భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతాలు లేకుండా విఐపి దారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో శ్రీవారికి ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్కి టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.